ఇవాళ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల్లో బీసీలు ఇవాళ అనుభవిస్తున్నారంటే ఆ రోజు విపి సింగ్ గారు తన ప్రభుత్వం కూలిపోయినా బీసీల వైపు నిలబడ్డారు కాబట్టి ఇవాళ తన ప్రభుత్వానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల విషయంలో నిక్కచ్చిగా నిలబడాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్తో పాటు తెలంగాణ సమాజం పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటుంది. ఈ సమస్య వరకు ప్రభుత్వం గట్టిగా నిలబడాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకి, బీసీ నాయకులకు కూడా, బీజేపీలో ఉన్న బీసీ నాయకులకు కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ మనకు ఏ పార్టీలో ఉన్నా బీసీలకి అధికారం ఉండాలి. ఇవాళ బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, ఇంకో పార్టీలో ఉందో వారికి అంత చట్టసభల్లో సర్వసంపదలో హక్కు ఇవ్వాలని చెప్పేదే మరి సామాజిక న్యాయం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొట్లాడాలి. కాబట్టి దీని మీద మరింత ప్రజలు కూడా ప్రత్యేక తెలంగాణ పోరాటం తరహాలో బీసీలు గల్లీల్లో మరి పట్టణాల్లో గడప గడప కూడా ఈ ఉద్యమాన్ని, బీసీల రిజర్వేషన్ ఉద్యమాన్ని మరి కొనసాగించాలని చెప్పేసి ఈ నెల 23న హైదరాబాద్లో మరి ఇందిరా పార్క్ వద్ద జరిగేటువంటి ధర్నాలో బీసీలు, బీసీ మేధావులు, విద్యార్థులు, విద్యావంతులు పాల్గొనాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా